రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీలుగుబల్లి మండల కేంద్రంలోని సోమవారం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జీలుగుబల్లి ప్రధాన కూడలి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు యోగాకు సంబంధించి స్లోగన్లతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నేటి మానవాళికి యోగా చాలా ముఖ్యమని, యోగా చేయడం వలన మానవ శరీరంలో అన్ని అవయవాలు సమృద్ధిగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి రాము, సర్పంచ్ చిరి జగదాంబ, ఎంపీపీ కొర్సా పోసమ్మ, తాటియాకులగూడెం సర్పంచ్ వనమ రాంబాబు, అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను, కూటమి నాయకులు సరిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 21 వరకు యోగాంధ్ర నెలగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే పంచాయతీ వారికి, రెవెన్యూ వారికి, అలాగే అగ్రికల్చర్ వారికి అందరికి కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా దీని మీద ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. మన మానసిక ఉల్లాసానికి కానీ, లేకపోతే మన ఆరోగ్యానికి కానీ, మనకి ప్రశాంతతకు కానీ ఈ యోగా చేస్తే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మనశ్శాంతి కోసం కూడా ఈ యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని చేయాలని యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.